హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీహిక వ్లాగ్స్. సో ఛానల్ నేమ్ అయితే మార్చాం కదా. ఛానల్ నేమ్ మార్చిన తర్వాత ఇదే అనమాట ఫస్ట్ వీడియో నేను రికార్డ్ చేస్తుంది. అసలు ఛానల్ నేమ్ ఎందుకు మార్చామంటే జస్ట్ వ్లాగ్స్ ఛానల్ అని రిప్రజెంట్ చేద్దాము. జస్ట్ నేమ్ ఇదివరకు హారిక శ్రీహరి అనే ఉంది కదా, అది అసలు నార్మల్ నేమ్ లాగే ఉంది. ఇది వ్లాగ్స్ ఛానల్ అని రిప్రజెంట్ చేయడానికి అని చెప్పి సో మా హస్బెండ్ పేరు నా పేరు కొంచెం కలిసేలాగా శ్రీహిక వ్లాగ్స్ అని పెట్టామన్నమాట. సో నాకైతే నచ్చింది ఆ పేరు. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. సో ఈరోజు ఏంటంటే మై మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అనమాట. లేచి ఫ్రెష్ అప్ అయిపోయాను. నార్మల్గా అయితే దేవాంశ్ కన్నా ముందే లెగవాలనుకుంటా. అసలు ఎర్లీ మార్నింగ్ 5:30, 6కి లెగవాలని చెప్పి నేను చాలా తాపత్రయపడతాను అనమాట. బట్ నా బాడీ నా మాట వినదు. మైండ్ ఏమో 6 కల్లా లెగవాలని ఉండిద్ది, కానీ బాడీ కొంచెం సహకరించదు అనమాట. సో 7కి అట్లా లేస్తున్నాను. సో ట్రై చేయాలి 6 కల్లా లేగడానికి కూడా. సో మార్నింగ్ లేచి నేను ఫ్రెష్ అప్ అయిపోయాను అనమాట. సో నెక్స్ట్ నా రొటీన్ ఎట్లా ఉండిద్దో చూసేద్దాం. లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే బాల్కనీ డోర్ అంతా ఓపెన్ చేసి వస్తాను సన్లైట్ కోసం. మాకు అది ఈస్ట్ ఫేసింగ్ అనమాట. సో సన్లైట్ ఇటే వస్తుంది. సో చాలా రిఫ్రెషింగ్ ఉంటుంది మార్నింగ్ లేవగానే సన్లైట్లో ఉంటే. ఒక 5 to 10 minutes అట్లా టైం స్పెండ్ చేస్తాను అక్కడే బయట. సో అక్కడ వెళ్ళే వాళ్ళందరినీ చూసుకుంటూ ఉంటాను అనమాట. సో నా డే స్టార్ట్ అయ్యేది హాట్ వాటర్తో అనమాట. మార్నింగ్ లేవగానే ఖచ్చితంగా హాట్ వాటర్ తాగుతాను. నేను 8కి లేచినా, 10కి లేచినా, 6కి లేచినా కానీ మార్నింగ్ లేవగానే హాట్ వాటర్ అయితే తాగుతాను అనమాట. ఒక కప్పు. ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్. లెమన్ కానీ అట్లాంటివి ఏం మిక్స్ చేసుకోను. నార్మల్ హాట్ వాటర్ అనమాట. కొంచెం గోరువెచ్చగా తాగుతాను. మై మార్నింగ్ హాట్ వాటర్ ఈజ్ రెడీ. చెస్ విధంగా నేనైతే బయట నుంచే తాగుతాను అనమాట. కొంచెం రిలీఫ్గా అనిపించేది. సో బ్యాక్ ఉన్న మెస్ అంతా ఇగ్నోర్ చేయండి, ఎందుకంటే బాల్కనీలో మాకుంది చిన్న బాల్కనీ అనమాట. సో ఆ బాల్కనీని మేము స్టోరేజ్ లాగా వాడుతాం. మామూలుగా మనం కిచెన్కి ఫ్యాన్ పెట్టుకుంటాం కదా, ఎగ్జాస్ట్ ఫ్యాన్. అది పెట్టుకున్న దగ్గర మేము ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఏం లేదనమాట, ఖాళీగా ఉంది. అయితే అక్కడ ఇది సెకండ్ టైం అనమాట. పావురాలు వచ్చి గుడ్లో పెట్టి పిల్లల్ని పొదుగుతున్నాయి అక్కడ. వాటిని తీయడానికి ఏమో కుదరట్లేదు. అవేమో అసలు లోపలికి కిచెన్లో అట్టపెట్టలు ఉన్నాయన్నమాట. వాటిని కొడుతూ ఫుల్ గోల్ చేస్తున్నాయి. కొంచెం డిస్టర్బెన్స్ ఉంది, కానీ మా హస్బెండ్ తీయమంటే తీయట్లేదు. తీసి దాన్ని ఎక్కడ పెట్టాలి పాపం అవి అంటున్నాడు. సో ఇంకా నేను కూడా వదిలేసాను అనమాట, అవే వెళ్ళిపోతాయిలే అని చెప్పి. హాట్ వాటర్ తాగాను కదా, హాట్ వాటర్ అయిపోగానే కొంచెం నేను ఇలా ఫేస్ ఐసింగ్ చేసుకుంటాను అనమాట. ఐసింగ్ వల్ల కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ పొద్దున్న లేవగానే ఆ పఫీనెస్ ఉండేది కదా, ఆ పఫీనెస్ ఫేస్లో ఆ పఫీనెస్ అంతా పోతుంది. సో అందుకని వచ్చాడండి హీరో. కనిపించింది కదా, వచ్చాడు. వాడిప్పుడు నా చేతిలో చూశాడంటే మాత్రం వాడికి కొడుద్దామంటాడు అనమాట. సో నేనైతే ఇప్పుడు ఇది చాలా టైట్గా ఉంది, రావట్లేదు. ఇది నేను మీషోలో తీసుకున్నాను అనమాట, ఒక కాంబో ప్యాక్లో తీసుకున్నాను. సో ఆ డీటెయిల్స్ అనేది నేను ఇన్స్టాగ్రామ్లో ఇస్తాను. సో మీరు కనుక నేను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, ఇక్కడ ఇస్తాను ట్యాగ్. మార్నింగ్ లెగవడంతోనే మంచి గుడ్ న్యూస్తో లేచామన్నమాట. మేము ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ పోస్ట్ చేసాము కపుల్ది, నేను మా హస్బెండ్ ఇద్దరం ఉన్నది. సో అదైతే 600K హిట్ అయింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అంటే స్టార్టింగ్ స్టేజ్లో 600 ఒక్క ఫస్ట్ రీల్కి మనం పెట్టంగానే 600K వచ్చిందంటే చాలా పెద్ద విషయం కదా. సో మేమైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. గ్లో వచ్చింది సరే, అదేనండి బ్లడ్ సర్క్యులేషన్ వల్ల పింక్ కలర్లో అయిపోతుంది చీక్స్ అంతా. ఇల్లు ఎంత నీట్గా పెట్టుకున్నా కానీ
చూడండి ఎంత మెస్సీగా చేస్తాడు, అన్ని బొమ్మలన్నీ ఎక్కడ పడితే అక్కడే ఉంటాయి. సో నెక్స్ట్ అయితే నేను కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఎక్సర్సైజ్ చేస్తాను అనమాట. సో ఎక్సర్సైజ్ అలవాటు చేసుకున్నాను, ఒక 10-15 డేస్ నుంచి చేస్తాను అనమాట. దాంతో నేను వెయిట్ ఉన్నానని చెప్పి నేను కొంచెం ఇన్సెక్యూర్గా ఫీల్ అవ్వడం స్టార్ట్ అయింది. సో కొంచెం వెయిట్ లాస్ అవ్వాలి, కొంచెం ఏదన్నా ఎక్సర్సైజ్ కావాలి, మనం బయటకు వెళ్ళి ఎటు ఎక్సర్సైజ్ చేయలేము. దేవాన్ చుట్టాడు కాబట్టి వాకింగ్ కూడా బయటకు వెళ్ళాను అనమాట. సో అందుకనే ఇంట్లోనే ఎక్సర్సైజ్ చేద్దామని చెప్పి టీవీలో టబాటా వర్క్ వస్తుంది. సో ఒక 30 minutes ఉంటుంది అనమాట. సో అది చేస్తున్నాను. సో ఎక్సర్సైజ్తో పాటు నాకు చాలా డ్యాన్స్ కూడా ఇష్టం అనమాట. సో కొంచెం అట్లా జుంబా డ్యాన్స్ టైప్ చేస్తాను అనమాట. అదొక 2-3 సాంగ్స్ చేస్తాను అంతే. సో యూజువల్ అయితే ఎక్సర్సైజ్ చేయగానే ఫ్రెష్ అప్ అవుతా. సో ఇవాళ నాకు అంత టైం లేదనమాట. సో మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళాలి అని దేవాంశి కూడా బ్రేక్ఫాస్ట్ అనే పెట్టాలి కాబట్టి ఇప్పటి నుంచి మీ టైం అయిపోయింది, ఇప్పుడు ఫ్యామిలీ టైం అనమాట. ఫ్యామిలీ కోసం చేయాలి. ఓకే వెళ్దాము. దేవాంశిని ఫ్రెష్ అప్ చేయాలన్నమాట ఫస్ట్. సో దేవాంశిని ఫ్రెష్ చేస్తున్నాం. ఇప్పుడు బ్రష్ చేయించడానికి తీసుకెళ్తున్నా. దా బ్రష్ అదందా బ్రష్ చేయాలి. ఎట్లా చేయాలి బ్రష్? పద మరి, లెట్స్ గో. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మరి ఉమ్మా పెట్టు, బ్రష్ చేయించును. ఉమ్మా పెడితే బ్రష్ చేయించును. పెట్టు, దా ఉమ్మా పెట్టు. ఐ లవ్ యూ సో మచ్. మా వాడికి బ్రష్ చేయించడానికి పడే కష్టం మామూలు కష్టం కాదనమాట. వాళ్ళ డాడీ నేను ఇద్దరం కలిసి ఉండాలి. వాళ్ళ డాడీ బ్రష్ చేస్తున్నప్పుడు అగో డాడీ చేస్తున్నాను చూడు నువ్వు కూడా చేయని చెప్పి అట్లా బ్రష్ చేస్తాను. సో దోశ అంటే వాళ్ళ బ్రేక్ఫాస్ట్కి ఇవాళ మా టిఫిన్ ఏంటంటే పాటలో చెప్తా, పాట రూపంలో చెప్తా. మంచి ట్రెండింగ్ అవుతుంది కదా, పాట రూపంలో చెప్తా. చూడు నువ్వు కూడా. వేడి వేడి పెనము పైన ఒక్క గరిట పిండి వేసి చుట్టు 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 తిప్పి చుట్టు 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 తిప్పి తింటే దోశ దోశ క్రంచీ క్రంచీ దోశ, వేడి వేడి దోశ, మా చిన్నోడికి ఫేవరెట్ దోశ. ఒక్క చుక్క నూనె పోసి తిప్పి 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 కొంచెం సేపు కాలనిచ్చి తరువాత కొంచెం పైకి లేపి ఇంకా కాగలేదు మంచిగా వేగాక ఇట్లా కొంచెం అనుకొని అయ్యో దోశ బ్రేక్ అయ్యింది. దోశ ఇప్పుడు కాలినాక ఒక్కసారి చుట్టూ తిప్పి దోశ, మళ్ళీ ఒక్కసారి నూనె పోసి దోశ దోశ. ఇప్పుడొక్క ప్లేట్ తీసుకొని ఆ ప్లేటులోన దోశ పెడితే మా దేవాంశిగాడు లొట్టలేసుకుంటూ తింటాడు దోశ, ఇదే దోశ. సో ఇంకా పాటలు ఆపి దోశలు వేద్దాం, వాళ్ళకి టైం అవుతుంది ఆఫీస్కి వెళ్ళడానికి. డన్. ఏం టిఫిన్ మా? టిఫిన్ ఏంటి? కూర్చో మరి, కూర్చో, ఇక్కడ కూర్చో. ముక్కలు లేనా? తీసుకో తిను. అదే రా బాబు. చూడు ఎలా ఉంది. ఇట్లా ముక్కలు చేసిస్తే వాడు తింటాడు అనమాట. కొంచెం బ్రేక్ఫాస్ట్ అండ్ ఫ్రూట్స్ వాటికి వాడు తినగలుగుతున్నాడు. సో ఫ్రెష్ అయిపోయాను అనమాట. సో ఇప్పుడు హస్బెండ్ ఆఫీస్కి వెళ్తాను, బాయ్ చెప్తాను. నాన్న ఆఫీస్కి వెళ్ళిపోతున్నానంట, బాయ్. ఈరోజు లంచ్ బాక్స్ లేదు కాబట్టి ప్రశాంతంగా ఉంది.
ఎక్కువ పని అనిపించలేదు, ఓన్లీ బ్రేక్ఫాస్ట్ డన్ సింపుల్గా. దేవా బాయ్. బాయ్ మామ గారు. I love you. I love you. కిందకా వెళ్ళకూడదు, దా మధ్య వెళ్ళదా, లిఫ్ట్లో వెళ్దాం, దా లిఫ్ట్లో వెళ్దాం, దా నాన్నకు బాయ్ చెప్పి వెళ్దాం. బాయ్ మామ గారు, చూడు బాయ్. బాయ్, జాగ్రత్త. ఓకే. ఒకళ్ళ పైకి ఒకళ్ళ కిందకి వెళ్తున్నారు. ఇదనమాట నా మార్నింగ్ రొటీన్. రోజు అయితే ఇట్లా ఉండదు, రోజు చాలా డిఫరెంట్గా ఉండేది, హడావుడిగా ఉండేది. ఒక్కొక్క రోజు ఫుల్ మెస్సీగా ఉండేది అనమాట. ఒకవేళ నైట్ నేను ఏదైనా పని చేసుకోలేదు అనుకోండి, సో అది మార్నింగ్ చేసుకోవాలి కాబట్టి ఫుల్ అంటే బిజీగా ఉండేది అనమాట మార్నింగ్. ఈరోజు కొంచెం లంచ్ బాక్స్ లేదు కాబట్టి కొంచెం అలా సాఫీగా అయిపోయినట్టు అనిపించింది నాకు కూడా, అంటే ఫ్రీ టైం కొంచెం ఎక్కువ ఉందనిపించింది. సో ఏంటక్క అందరి బ్రేక్ఫాస్ట్ తిన్నారు, మరి నువ్వు బ్రేక్ఫాస్ట్ తినవా అని అనుకుంటున్నారా? సో నేను 1 మీల్ ఏడే చేస్తున్నాను అనమాట. ఫస్ట్ చేసినప్పుడు ఒకరోజు బ్రేక్ఫాస్ట్ తినేదాన్ని కాదు, మళ్ళీ లంచ్ తినేదాన్ని, మళ్ళీ ఆ రోజు తినకుండా ఇంకా 1 మీల్ ఏడే తినేదాన్ని. నెక్స్ట్ డే మళ్ళీ 3 పూటలు తినేదాన్ని అనమాట, కంట్రోల్ చేసుకోలేక. సో అప్పుడు ఏమైందంటే నేను 3-4 kgs వెయిట్ పెరిగిపోయాను అనమాట. సో తర్వాత నాకేమనిపించింది అంటే చేస్తే స్ట్రిక్ట్గా చేయాలి, లేకపోతే అసలు చేయకూడదు ఏదైనా సరే అనిపించింది. సో స్ట్రిక్ట్గా చేస్తున్నాను, 1 మీలే తింటున్నాను అనమాట డేలో. సో నాకేమన్నా డిఫరెన్స్ తెలిస్తే మీకు కూడా అప్డేట్ చేస్తాను. సో ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆ డీటెయిల్స్ కూడా ఇస్తాను త్వరలో. ఓకే, నా మార్నింగ్ రొటీన్ అయితే ఇట్లా ఉంటుంది. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.